ఓం నమః శివాయ. మీకు తెలుసా, సృష్టికి పూర్వం ఏముంది? శూన్యమే కదా. ఆ శూన్యం నుండి పుట్టిన ఓంకారనాదమే శివం. కాలానికి అందనివాడు, మృత్యువుని గెలిచినవాడు, కైలాస శిఖరాన కొలువైన ఆ పరమేశ్వరుడు ఒక అనంతమైన అగ్నిస్తంభంలా ఆవిర్భవించిన మహాపర్వదినమే మహాశివరాత్రి. బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని అణిచి లోకానికి జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చిన ఆ లింగోద్భవ రహస్యం ఏమిటి మీకు తెలుసా? ఈరోజు మన వీడియోలో ఆ అద్భుత ఘట్టాన్ని, శివరాత్రి వెనుక ఉన్న పరమార్థాన్ని లోతుగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి చేరుతుంది. ఒకానొక సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి, రక్షకుడైన మహావిష్ణువుకి మధ్య ఒక చిన్న తగువు మొదలయ్యింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు వాదించుకున్నారు. ఈ అహంకార పోరాటం కాస్త లోకాలను కల్లోలపరిచే స్థాయికి వెళ్ళింది. అప్పుడు వారి అజ్ఞానాన్ని తొలగించటానికి పరమశివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం, జ్యోతిర్లింగం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ స్తంభం నుండి ఒక ఆకాశవాణి ఇలా చెప్తుంది: ఈ స్తంభం ఆది అంటే మొదలు, మరియు అంతం అంటే ముగింపు. ఎవరు కనుగొంటారో వారే గొప్ప అని ఆ ఆకాశవాణి చెబుతుంది. విష్ణువు వరాహ రూపంలో పాతాళానికి, బ్రహ్మ హంస రూపంలో ఆకాశానికి వెళ్తారు. వేల సంవత్సరాలు వెతికినా విష్ణుమూర్తికి ఆది కనిపించదు. తాను ఓడిపోయానని అంగీకరించి శివుని శరణు వేడుతాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం పైనుంచి కిందకు పడుతున్న మొగలి పువ్వు అంటే కేతకిని అడ్డం పెట్టుకొని తాను లింగం అగ్రభాగాన్ని చూశానని అబద్ధం చెప్తాడు. అప్పుడు అగ్నిస్తంభం చీల్చుకొని శివుడు బయటకి వచ్చి అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని, అబద్ధానికి సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వు శివార్చనకు పనికిరాదని శాసిస్తాడు. ఈ అద్భుత ఘట్టం జరిగిన సమయాన్నే లింగోద్భవ కాలం అంటారు. శివరాత్రి అంటే కేవలం జాగారం చేయటం మాత్రమే కాదు, మనలోని అజ్ఞానాన్ని వదిలించుకోవటం. శివుడు అభిషేక ప్రియుడు. శుద్ధ జలం, పాలు, పెరుగు, తేనెతో చేసే అభిషేకం మనస్సును శుద్ధి చేస్తుంది. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం. మనం పంచేంద్రియాలను కంట్రోల్ చేస్తూ శివనామస్మరణలో గడపటమే నిజమైన జాగారం. శాస్త్రీయంగా చూస్తే ఈ రోజు భూమి ఉత్తరార్ధగోళంలో మనుషుల వెన్నెముకలోని శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుంది. అందుకే శివరాత్రి నాడు వెన్నెముక నిటారుగా ఉంచి జాగారం చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని యోగశాస్త్రం చెబుతుంది. ఈ శివరాత్రి మీ జీవితంలో కొత్త వెలుగును నింపాలని కోరుకుందాం. ఆ బోలాశంకరుని అనుగ్రహం మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ.